హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు చాలా వరకు కొన్ని పనులు గురించి మనం మాట్లాడుకున్నాం. కొంతమందికి ఏంటంటే వ్యాపారం చేయడానికి ఏం చేయాలనే ఆలోచనలో కూడా కొంతమంది ఉన్నారు. కొంతమందికి ప్లాస్టిక్ ఫ్యాన్సీ వ్యాపారం కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, ఎందుకంటే తిరిగి చేసేది కాబట్టి. ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు తిరిగి చేసేది కాకుండా ఈరోజు మనం ఏంటంటే మీ దగ్గర ఏమన్నా కాస్త డబ్బుండి మేము చెయ్యగలం, మాకు ఓపిక ఉంది, ఎందుకంటే ఇది కొంచెం రిస్క్ తక్కువ ఉండే పనే, కానీ ఆదాయం కూడా నెంబర్ 1గా వస్తుంది, అందరికీ తెలిసిందే. కిరాణా షాప్. కిరాణా షాప్ అంటే దానికి ప్రత్యేకంగా మరి షాపు కావాల్సిందే. మరి దానికి కావాల్సిన సరంజామం అన్ని ఏర్పాటు చేసుకోవాలి, దానికి తగ్గట్టు డబ్బులు కావాలి, మరి ఓపికతో ఉండాలి. టైం టు టైం అంటే ఏం ఉండదు దీనికి. ఉదయాన్నే మనం రెడీగా కూర్చోవాలి మన కిరాణా కొట్లో. మరి అన్నీ గ్యాదర్ చేయగలగాలి, ఏ వస్తువు కూడా మిస్ అవ్వకూడదు. అంటే వస్తువులు అంటే మనం నిత్యావసరాల వస్తువులు ఏది మిస్ అవ్వకూడదు. కస్టమర్ ఏది అడిగినా ఇచ్చేటట్టుగా ఉండాలి. ఇదివరకు ఏంటంటే పేపర్లో పొట్లాలు కట్టి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అవన్నీ అవసరంలా మనకి. ఎందుకంటే ఆల్రెడీ పాలిథిన్ బ్యాగ్స్ చాలా వరకు వచ్చేసిన, వాటితో మనం పావు కేజీ కానించి, అర కేజీ కానించి, కేజీల కానించి మొత్తం ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తే టయానికి వచ్చేసారు అందరూ. ఎవరో ప్యాకింగ్ చాలా వరకు ఏంటంటే పేపర్తో అనేది తక్కువ. కొంతమంది ఏంటంటే చాలా వరకు పాలిథిన్ బ్యాగ్స్ వాడేస్తున్నారు మొత్తం. మరి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే కిరాణా షాపు నడపాలి అనుకుంటే, మీకు కొత్తగా ఈ వ్యాపారంలో దిగుతున్నారనుకుంటే కొంచెం మీకు అనుభవం ఉంటే మంచిది. అనుభవం లేకోకుండా మాత్రం ఈ కిరాణా షాప్ అనేది సెట్ అవ్వదు. ఎందుకంటే కాస్త దీని వివరాలన్నీ తెలుసుకోగలగాలి. హోల్సేల్గా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, రిటైల్గా ఎంత అమ్మాలి, మన కిరాణా కొట్లో ఏమేమి ఉండాలి, ఏ వస్తువులు అమ్మాలి, ఇలా అన్నీ మనం గ్యాదర్ చేసుకొని అనుభవపూర్వకంగా మనం చేసుకోగలిగితే కిరాణా షాపు బాగానే ఉంటుంది. ఇందులో ఎటువంటి డోహా లేదు. కానీ ఏంటంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఏ వస్తువు మిస్ అవ్వకూడదని చెప్పింది ఏంటంటే ఒక్క వస్తువు కూడా కస్టమర్ అడిగితే లేదు అనుకోకుండా మనం ఇవ్వాలి. అలా ఇవ్వగలిగితేనే అదే కిరాణా షాపు. మరి ఆ కిరాణా షాపుకి కావాల్సినవి ఏంటి? మీ కాలనీ కానీ, కాస్త మాసేరియాలో కానీ, అంటే ఇళ్ళున్న ప్లేసులు అనమాట. ఇలాంటి ఏరియాలో మీరు షాప్ ఎక్కడ పెట్టుకుని నడుస్తుంది. ముందుగా మీరు మాత్రం తక్కువ పెట్టుబడితోనే ఈ కిరాణా షాపులోకి దిగండి. ఎందుకంటే ఇది కొంచెం రిస్కీతో కూడిన పని, ఒక్క మనిషితో అయ్యే పని కాదు ఇది. ఒక మనిషి పని చేసేసుకుందాం, మనం ఒక్కడమే చేసేసుకుందాం అంటే అవ్వదు. దీంట్లో ఈ షాపులోకి మరి మీరే కాకుండా ఇంకా పనివారు కూడా కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక మనిషితో చేసుకునే వ్యాపారం కాదు కాబట్టి ఇది కనీసం 2-3 ఉండాలి. గబగబా మరి కస్టమర్స్ వస్తే ఒకళ్ళు ఒకటి అడుగుతారు, ఇంకోళ్ళు ఇంకోటి అడుగుతారు. ఆ వస్తువులన్నీ మీరు సేకరించాలి, రేట్లు రాయాలి, వాళ్ళు పర్చేజ్ చేస్తూ ఉంటారు, అయ్యి అడుగుతారు, అవన్నీ మీరు కౌంట్ చేసుకోవాలి, లెక్కలు వేసుకోవాలి. వాళ్ళు గబగబా లిస్ట్ అందించి మీరు ప్యాకింగ్ చేసేసి ఇచ్చేటట్టుగా ఉండాలి. అంత స్పీడ్గా ఉంటేనే ఈరోజు వ్యాపారం జరిగిద్ది కిరాణా షాపు. ఒక మనిషి వస్తాడు, ఒక వస్తువు అడుగుతారు, ఇంకో ఆయన వచ్చి ఇంకోటి అడుగుతారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం కొత్త కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు. అదే అనుభవజ్ఞులు అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇస్తున్నాం ఆగండి అని చెప్పేసి వాళ్ళని కస్టమర్ని ఆపి ఆ వస్తువులు వాడికి రెడీ చేసేసి ఓకే చేసిన తర్వాత ఇంకోళ్ళకి అలా రెడీ చేస్తుంటారు. కొంతమంది పట్టీలు ఇస్తారు. అంటే నేను అనేది ఏంటంటే కొంతమందికి ఇప్పుడు డబ్బు బాగా ఉంది, పర్వాలేదు, నేను కిరాణా నాకు కాస్త అనుభవం ఉంది, నేను ఇంతకుముందు ఏదైనా వ్యాపారం చేశాను, నాకు అనుభవం ఉంది, నేను అన్ని తీసుకురాగలను, హోల్సేల్లో తెచ్చుకొని నేను వ్యాపారం చేసుకోగలను అనుకుంటే మాత్రం కిరాణా షాపుకి ఎటువంటి డోకా ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు మంచిగా క్లిక్ అయిపోతారు. ఒక 6 నెలల్లోనే మంచిగా క్లిక్ అవుతారు. మీ డబ్బు అదనం అవుతుంది, ప్రాఫిట్లు మంచిగా ఉంటాయి. కష్టం కూడా అట్లాగే ఉంటుంది. కష్టం లేకుండా మటుకు ఉండదు. కష్టం మటుకి రిస్క్ మటుకి హెవీ రిస్క్ ఉంటుంది. మరి మీరు ఉదయాన్నే షాపు తెరిచేటట్టుగా ఉండాలి. మరి మధ్యాహ్నం పలానా టయానికి చూసుకొని, జనాలు లేని టయాన్ని చూసుకొని మీ ఏరియాని బట్టి మీరు అప్పుడు క్లోజ్ చేసుకొని కనీసం ఒక మళ్ళీ మీరు 2ంటికి క్లోజ్ చేసుకుందాం అనుకుందాం.
మళ్ళీ సాయంకాలం కొంతమంది అయితే కంటిన్యూగా ఉంటాయి కొన్ని షాపులు. కొంతమంది ఏంటంటే మధ్యాహ్నం 2ంటికి అలా క్లోజ్ చేసుకొని సాయంకాలం 5ంటికి 4ంటికి ఓపెన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఖాళీ సమయంలో వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు, లేదంటే ఇంకేమైనా పర్చేజ్ వస్తువులు ఏమంటే హోల్సేల్గా వెళ్ళి బయటకు వెళ్ళి తెచ్చుకొని షాపుల్లో మళ్ళీ నింపుకోవచ్చు, ఏది మన వస్తువులు ఏమన్నా తగ్గితే. మరి ఇవన్నీ మీరు చేసుకోగలను, నాకు ఆ రిస్క్ చేసుకొని నేను చెయ్యగలను అనుకుంటే కిరాణా షాపు బెస్ట్ అండ్ బెస్ట్. ఎందుకంటే రూపాయి అలాగే ఉంటుంది, కష్టం అలాగే ఉంటుంది, మీరు హ్యాపీగా చక్కగా బతికేయచ్చు, ఇబ్బంది ఏం లేదు కిరాణా షాప్కి. అయితే దీనికి పెట్టుబడి ముందు స్టార్టింగ్ మాత్రం కొత్తవారు ఎవరైనా దిగితే 1 లక్ష రూపాయలతో పెట్టుబడితో షాపు విత్ అన్నీ ఉండాలి. షాప్తో పాటు మీకు 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి సరుకులన్నీ నింపుకోగలిగి మీరు కిరాణా కొట్టు స్టార్ట్ చేయగలిగితే మీకు ఓకే. నిదానంగా అనుభవపూర్వకంగా మీకు అన్నీ తెలుస్తాయి. కిరాణా షాప్కి కావాల్సినవి అన్నీ మీకు తెలుసు ఏమో కావాలో. అది ప్రత్యేకంగా మనం ఏంటంటే షాపుని ఎలా నడపాలనేదే మెయిన్ ముఖ్యం. కిరాణా షాప్కి కావాల్సినవి ఏంటి అందరికీ తెలిసిందే. షాప్కి కావాల్సింది కాటాలు కావాలి, అన్ని కావాలి, అన్ని వగైరాలు కావాలి, షెల్స్ కావాలి, అన్ని ముందే రెడీ చేసేసుకొని ఉంచుకోవాలి. మన కిరాణా షాప్ స్టార్ట్ చేస్తున్నామంటే వీటికి ప్రత్యేకంగా మళ్ళీ కొంత ఖర్చు అవుతుంది. అవి కాకోకుండా 1 లక్ష రూపాయలు కేవలం సరుకులకి మాత్రమే పెట్టుబడి పెట్టి మీరు దిగేటట్టుగా ఉండాలి. అలా దిగి నేను కష్టం చేయగలను, నేను రిస్క్ తీసుకొని వ్యాపారం చేయగలను అనుకుంటే నెంబర్ 1గా నడుస్తుంది, ఇబ్బంది ఏం లేదు. మీ ఏరియాలో మటుకి ఒక్కటే మెయిన్ మేము చెప్పేది ఏంటంటే అప్పు అనేది ఇవ్వకూడదు. మీరు అప్పు ఇచ్చారా మీ షాపు నడవదు. అప్పులు పాలైపోవడమే తప్ప మనకేం ఉండదు. అప్పు తిరిగి రావు, వాళ్ళు ఎప్పటికి ఇస్తారో తెలియదు. మళ్ళీ మీరు వాడితో గొడవ పడ్డారంటే ఆ కస్టమర్ మళ్ళీ మీ షాప్ దగ్గరికి రారు. అసలు ముందు అప్పు అడుగురాదని బోర్డు పెట్టేసేయండి, ఇబ్బంది ఏం లేదు. అప్పు ఇవ్వరాదు, అప్పు అడగరాదు, ఇలాంటివి ఏవో కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ రాసి పెట్టేసుకోండి. ఎవరికి రూపాయి మాత్రం అప్పు ఇవ్వద్దు. అప్పు ఇచ్చారా మటుకి కిరాణా కొట్టు మటుకి మీకు నడవదు. మీకు ఉన్నదంతా నడపండి అంతే. వస్తారు కస్టమర్స్, అక్కడికి పోరు. మీరు స్టార్టింగ్ నుంచి అలాగే ఉండాలి. అప్పులు ఇచ్చారా మీ షాపు నడవద్దు. మళ్ళీ తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు. అరే ఎంత నష్టం వచ్చిందని తర్వాత మళ్ళీ మీరే బాధపడతారు. కాబట్టి ముందుగానే చెప్తున్నాను, ఎందుకనే ఎవరైనా సరే అప్పు లిస్టులు కానీ పచారీ సరుకులు అనేవి ఏ అప్పు మాత్రం ఇవ్వద్దు. అలా అయితేనే మీరు షాపు తీసుకొని షాపులో నడపడానికి మీరు రెడీ అవుతారే మీరు షాపు పెట్టండి. ఈ కిరాణా కొట్టు అనేది అప్పులతో నడిచే వ్యాపారం కాదు. 10 మంది వాళ్లే వస్తారు, కస్టమర్స్ వాళ్లే వస్తారు, ఎక్కడికి పోరు. మన కస్టమర్స్ మనకు వస్తానే ఉంటారు. వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఎక్కడైనా దొరుకుతాయి, ఎవరైనా కొనాల్సిందే. కాబట్టి మీరు కిరాణా షాపు తక్కువగా 1 లక్ష రూపాయల పెట్టుబడితో స్టార్ట్ చేయండి. లేదు నా దగ్గర డబ్బు ఉందనుకుంటే మీరు ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. అవి ఏం పాడైపోయే వస్తువులు ఏం కాదు, రన్నింగ్లోనే ఉంటాయి. మంచి ఏరియా చూసుకోండి. ఎందుకంటే ఏరియాని బట్టి కూడా కొంచెం ఇది అసలు నడవదు అనేది ఏం లేదు, నడుస్తుంది. ఇప్పుడు మా చుట్టుపక్కల బోర్డు ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇంతకుముందు ఒకసారి. ఏంటంటే ఏదైనా సరే వ్యాపారం చేసేటప్పుడు ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా ఉండి వ్యాపారం చేసుకోగలిగితే వేరే వాడి మీద వదిలేసి మీరు వ్యాపారం చేస్తే బట్టి ఆ వ్యాపారం ఏది క్లిక్ అవ్వదు. కిరాణా కొట్టు మట్టుకి మీరే నుంచోవాలి, మీరే చూసుకోవాలి. పర్చేజ్ లెక్క ప్రతి దానికి ప్రతి వస్తువుకి ఏది ఇచ్చినా సరే లెక్కలు తెలియాలి. లెక్కలు ముఖ్యంగా తెలియదు. క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకోవడం, ఏదైనా సరే రేట్లు ఉంటాయి, చక్కగా వెళ్ళిపోవాలి, అమ్మ స్పీడ్గా వెళ్ళిపోవాలి అనుకుంటే మటుకి అవ్వదు. స్పీడ్గా ఉండాలి, లెక్కల్లో మటుకి చాలా స్పీడ్గా ఉండాలి. కిరాణా కొట్టు అంటే చాలా స్పీడ్గా ఉండాలి. కిరాణా కొట్టు వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ప్రాఫిట్ బాగానే ఉంటుంది. ఒక 6 నెలల్లో మీరు క్లిక్ అవుతారు. తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఆటోమేటిక్గా మీకు అనుభవం వచ్చేస్తుంది. ఫుల్గా ఆల్రెడీ కొంచెం అనుభవం ఉండాలి, ఇంకా అనుభవం వస్తుంది. ఎందుకంటే ఇదివరకు ఇలాగ పేపర్లో పొట్టాలు కట్టుకునే అంత సీన్ ఎవరికి లేదు. అందరూ అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ పాలిథిన్ బ్యాగ్స్ వేసి చక్కగా హీటర్ వేసి లేకపోతే పిన్ వేస్తే పంపించేస్తున్నారు. ఏది మన హీటర్ మీద నొక్కేసి ఇచ్చేస్తున్నారు. సీలింగ్ మిషన్ అనమాట. అలా ఇలాంటివి కూడా అన్ని రెడీ చేసుకొని ఉంచుకోండి మీ షాపులో. మీరు కిరాణా కొట్టు పెట్టాలనుకుంటే ఆ మాత్రం చేయండి, అప్పు మాత్రం ఇవ్వద్దు. ఏదన్నా రీటైల్గానే మీరు అమ్మడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ వ్యాపారం మీకేమైనా నచ్చితే మీరు ఎవరైనా సరే కిరాణా షాపు పెట్టుకోవాలని మీరు అనుకుంటుంటే మీరు ముఖ్యంగా హోల్సేల్లో ఎక్కడెక్కడ ఏమేమి వస్తువులు దొరుకుతాయి, మన నిత్యావసరాలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, మనం రిటైల్గా ఎంత అమ్ముకోవాలి అని మాత్రం అనుభవం మాత్రం ఉండాలి. అది తెలుసుకోగలిగి మీరు కిరాణా షాపు పెట్టుకోగలిగితే మీ కిరాణా షాపు నెంబర్ 1గా సాగిద్ది ఫ్రెండ్స్. ఓకేనా? మరి నెక్స్ట్ మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.